హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిశ్చలాస్ కిచెన్. ఈరోజు మొదటి ఐటెం స్వీట్ పొంగల్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. మేమైతే దీన్ని పొంగలి అంటాం. ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కలా పిలుస్తారు. ఆలస్యం చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? పావు కప్పు పచ్చిశనగపప్పుని ముందుగా నానబెట్టుకోవాలి. ఒక గంట సేపు నానితే సరిపోతుంది. ఆ తర్వాత ఒక కప్పు బియ్యాన్ని కడిగి పక్కనుంచుకోవాలి. పొంగల్ చేసుకునేటప్పుడు ముందుగా శనగపప్పును నానబెట్టుకొని ఉంచుకుని తర్వాత మిగిలిన ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవాలి. ఇప్పుడు అరకప్పు పెసరపప్పుని ఒక బాండల్లో వేసుకుని కలర్ మారి మంచి అరోమా వచ్చేంత వరకు దగ్గరుండి సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. పొంగల్కి కొలత ఎలా ఉండాలంటే ఒక కప్పు బియ్యానికి అరకప్పు పెసరపప్పు, పావు కప్పు పచ్చిశనగపప్పు. ఇది కొలత. ఇప్పుడు పెసరపప్పు దోరగా వేగిన తర్వాత పక్కన తీసి పెట్టుకుని చల్లార్చుకుని అది చల్లగా అయిన తర్వాత వాటర్ పోసి నానబెట్టుకోవాలి. ఆ మీన్ టైంలో ఒక కప్పు బియ్యం తీసుకున్నాం కదా, అదే కప్పుతో బెల్లం. ఇక్కడ నేను వాడే బెల్లం తీపి చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఒక కప్పే వేసుకున్నాను. మీరు చూసి అడ్జస్ట్ చేసుకుని ఇంకొక పావు కప్పు కూడా వేసుకోవచ్చు. ఒక కప్పు బెల్లానికి 2 కప్పుల నీళ్ళేసి అది కరిగిన తర్వాత ఒక 2-3 నిమిషాల పాటు మరిగించుకుని పక్కనుంచుకోవాలి. నేనిక్కడ ఆర్గానిక్ బెల్లం వాడుతున్నాను. అందుకే కలర్ కొంచెం థిక్‌గా ఉంటుంది. ఇప్పుడు కుక్కర్ తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని, నెయ్యి కొంచెం కరిగిన తర్వాత ఇందులో మీరు ఏ డ్రై ఫ్రూట్స్ అయితే వేయాలనుకుంటున్నారో ఆ డ్రై ఫ్రూట్స్ వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇక్కడ నేను జీడిపప్పు, కిస్మిస్ ఈ రెండే వేస్తున్నాను. జీడిపప్పు, కిస్మిస్ నెయ్యిలో వేయించుకుని ఒక కప్‌లో తీసుకుని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు అదే కుక్కర్‌లో మనం నానబెట్టి ఉంచుకున్న బియ్యం, పచ్చిశనగపప్పు, పెసరపప్పు ఈ మూడిటిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనకి 1:3 కప్పు పప్పులొచ్చాయి కదా! దానికి 3 కప్పుల నీళ్ళు, 1 కప్ పాలు వేసి కుక్ చేసుకోవాలి. పాలు కూడా వేసిన తర్వాత ఒక్కసారి బాగా కలుపుకొని మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ ఓపెన్ చేసి అందులోకి బెల్లం వాటర్‌ని ఇలా వడకట్టుకుని వేసేసుకోవాలి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని ఒక గరిటెతో ఇలా రైస్‌ని మ్యాష్ చేసుకుంటూ కరెక్ట్ టెక్స్చర్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి స్పెషల్ టేస్ట్ తీసుకొచ్చే అసలైన ఇంగ్రీడియెంట్ పచ్చకర్పూరం. చిన్న ముక్కని ఇలా వేళ్ళతో పౌడర్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 3 యాలక్కాయలని దంచుకుని అవి కూడా యాడ్ చేసుకుని, తర్వాత మనం ఫ్రై చేసి ఉంచుకున్న జీడిపప్పు, కిస్మిస్ ముక్కలు, ఆ తర్వాత ఒక పావు కప్ సన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కల్ని యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు దీనిలోకి 1-2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ స్టైల్‌లో పొంగలి మీరు కూడా ట్రై చేస్తారా? ట్రై చేసి మీకెలా కుదిరిందో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. రెండో ఐటెం బూందీ లడ్డు. ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? ముందుగా 2 గ్లాసులు జల్లించి ఉంచుకున్న శనగపిండిని కొంచెం గట్టిగా ప్రెస్ చేసి తీసుకోండి. అంటే గ్లాసుకి నిండుగా తీసుకోండి. ఇలా 2 గ్లాసులు శనగపిండి తీసుకొని, తర్వాత పావు స్పూన్ కన్నా తక్కువ వంట సోడాని వేసుకోండి. అండ్ ఈ రెండిటిని ఒక్కసారి స్పూన్‌తో చక్కగా కలుపుకొని, తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ దోస పిండి కన్నా కొంచెం థిక్‌గా ఉండాలి. ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోండి. చూడండి, కన్సిస్టెన్సీ ఇలా ఉంటే కరెక్ట్‌గా సరిపోతుంది. ఓకే. వాటర్ మాత్రం ఒకేసారి వేసుకోకండి. కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోండి. ఇప్పుడు బూందీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక పాన్‌లో ఆయిల్ వేసుకొని ఆయిల్‌ని కొంచెం వేడెక్కనివ్వండి. చూడండి, మీ దగ్గర గాని బూందీ గరిట ఉంటే ఇలా బూందీ గరిటతో వేసుకోవచ్చు. లేదంటే చిల్లులు గరిటతో అయినా. ఆయిల్ వేడెక్కిందా లేదా అని కొంచెం పోర్షన్ పిండిని ఆయిల్‌లోకి వేసి చూసాను. చూడండి, పైకి తేలింది అంటే మన ఆయిల్ వేడెక్కింది. ఈ బూందీ గరిటని ఆయిల్‌కి కొంచెం దగ్గరగా పెట్టుకుంటే మన బూందీ షేప్ బాగొస్తుంది. చూడండి, ఇలా ఒక గుంట గరిటె నిండుగా పిండిని వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ
బూందీని ఇలా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఒక బ్యాచ్ బూందీ వేయడం అవ్వగానే గరిటెను వెనక్కి తిప్పి పిండంతా ఇలా తుడిచి ఉంచుకుంటే మనకి నెక్స్ట్ బ్యాచ్ వేసేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. లడ్డు చేసేటప్పుడు మన బూందీ మరీ క్రిస్పీగా ఉండకూడదు. బయట నుంచి కొంచెం క్రిస్పీగా ప్రెస్ చేస్తే ఇలా మెత్తగా ఉండాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చాక ఆయిల్‌లో నుంచి తీసేయొచ్చు. ఇప్పుడు ఇందాక వేసినట్లుగానే ఇంకా మిగిలిన పిండితో కూడా ఇలాగే బూందీ తయారు చేసి ఉంచుకోండి. బూందీని ఆయిల్‌లో నుంచి తీసుకునేటప్పుడు ఇలా ఇంకొక కన్నాలుండే గరిటెలోకి గాని తీసుకున్నారంటే నూనంతా చక్కగా కిందకి ఒరిసిపోతుంది. అండ్ ఇలా చేసుకునేటప్పుడు ఒక 2 బ్యాచెస్ మాత్రం కొంచెం దోరగా వేయించుకొని పక్కనుంచుకోండి. తర్వాత ఎందుకది దోరగా వేయించుకోమన్నానో చెప్తాను. ఒక క్విక్ రీక్యాప్ బూందీ ఎలా చేస్తున్నానో చూడండి. మనం తీసుకున్న 2 గ్లాసుల పిండికి ఇంత బూందీ వచ్చింది. నేను ఇందాక 2 బ్యాచెస్ కొంచెం దోరగా వేయించుకోండి అన్నాను కదా! అది ఇందుకే. చూడండి ఈ 2 బ్యాచెస్ బూందీని ఇలా ఒక మిక్సీ జార్‌లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి కొంచెం డార్క్ టెక్స్చర్‌లోనే ఉన్నాయి ఇవి. వీటిలిని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఉంచుకోండి. ఇప్పుడు మన లడ్డులోకి కావాల్సిన డ్రై ఫ్రూట్స్‌ని వేపుకుందాం. ఒక చిన్న పాన్ పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోండి. నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత జీడిపప్పు వేసుకొని కొంచెం దోరగా వేయించుకొని కప్‌లోకి తీసి పక్కన పెట్టుకోండి. జీడిపప్పు వేగిన తర్వాత ఎండు ద్రాక్ష వేసుకొని అలాగే కొంచెం వేపుకొని అది కూడా పక్కన బౌల్‌లోకి తీసి ఉంచుకోండి. చూడండి జీడిపప్పు, ఎండు ద్రాక్ష ఇలా వేగాలి. ఇప్పుడు మనం పంచదార పాకం పట్టుకుందాము. మనం ఏ గ్లాస్‌తో అయితే శనగపిండి తీసుకున్నామో అదే గ్లాస్‌తో ఒక గ్లాస్ వాటరు, 2 గ్లాసుల పంచదార. వాటర్ కొంచెం వేడెక్కాక 2 గ్లాసుల పంచదార వేసేసుకోండి. పంచదార వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు మన పాకం ఇలా మరుగుతూ ఉన్నప్పుడే చిన్న పచ్చకర్పూరం ముక్కని వేసుకోండి. ఈ పచ్చకర్పూరం ఎంతో మంచి ఫ్లేవర్ ఇస్తుంది. చూడండి ఇలా నలిపి వేసేసుకోండి. ఇప్పుడు మన పంచదార అంతా కరిగిపోయింది. ఒక్కసారి పాకం ఎలా ఉందో చూద్దాం. లడ్డూకి పాకం బాగా లేత తీగ పాకం రావాలి. అంటే అంటనట్టుగా ఉండాలి. చూడండి ఇలా లేత తీగ పాకం. జస్ట్ అలా టచ్ అవుతున్నట్టు. నేను మీకు ఒక 2, 3 టైమ్స్ చూపిస్తున్నాను. సో, పాకం అర్థమవుతుందని. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మన బూందీ అంతా కూడా మన పాకంలోకి వేసేసుకోండి. పాకం ఎంత మాత్రం ముదరకూడదు. ఎంత లేత పాకమైతే మన లడ్డు అంత జ్యూసీగా ఉంటుంది. ఇందాక మిక్సీ చేసుకున్నాం కదా! ఆ మిక్సీ వేసుకున్న బూందీ పొడిని కూడా ఇప్పుడు ఇదే పాన్‌లోకి వేసేసుకోండి. చూడండి ఒకసారి చక్కగా కలుపుకోండి. ఇక్కడ గమనించినట్లయితే ఈ మిశ్రమం కొంచెం లూజ్‌గా ఉన్నట్టు తెలుస్తుంది కదూ! కొంచెం సేపు ఆరిన తర్వాత ఇది గట్టిపడుతుంది. నేనిక్కడ ఇలాచీ పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఒక 8 యాలక్కాయలని మిక్సీలో పౌడర్ చేసుకొని వేసుకుంటున్నాను. ఏసుకొని ఒక్కసారి కలుపుకోండి. ఆ తర్వాత మనం ఫ్రై చేసి ఉంచుకున్న జీడిపప్పు, కిస్మిస్‌ని కూడా ఇందులో వేసేసుకోవాలి. జీడిపప్పు, కిస్మిస్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉంచుకోవాలి. చూడండి నేను ఫ్రై చేసి ఉంచుకున్న జీడిపప్పు, కిస్మిస్ మొత్తాన్ని ఇందులో వేసేసాను. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చేతికి కొంచెం నెయ్యి రాసుకొని ఇలా లడ్డూని కట్టుకోండి. నేను ఈరోజు మీకు చూపించిన క్వాంటిటీతో కరెక్ట్‌గా 25 లడ్లొస్తాయి. చూడండి ఈ సైజ్‌వి 25 వస్తాయి. బావుంది కదూ! మీరు కూడా ట్రై చేస్తారా? మరి ముచ్చటగా మూడవ స్పెషల్ ఉసిరికాయ పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? పావు కిలో ఉసిరికాయల్ని శుభ్రంగా వాష్ చేసుకుని ఒక పొడి క్లాత్‌తో తుడుచుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కోర్స్‌గా బ్లెండ్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఈ ఉసిరికాయ పులిహోరకి ఒక గ్లాస్ రైస్‌ని పొడి పొడిగా కుక్ చేసుకుని ఒక పళ్ళెంలోకి ఇలా సెపరేట్‌గా తీసుకుని అందులో ఒక పావు టీ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి ఆ రైస్ అంతట్లో బాగా కలిసేలాగా కలిపి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని పావు టేబుల్ స్పూన్ మెంతులు, అర టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుని కొంచెం వేగిన తర్వాత అందులోకి ఒక టేబుల్ స్పూన్
ధనియాలు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు కూడా వేసుకుని అవి కూడా కొంచెం వేగిన తర్వాత వీటన్నిటిని మిక్సీ జార్‌లో వేసి పౌడర్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్‌లో పావు కప్పు నూనె వేసి నూనె వేడైన తర్వాత అందులోకి వేరుశెనగ పప్పులు వేసి దోరగా వేయించుకోవాలి. వేరుశెనగ పప్పులు వేగడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ముందుగా వేరుశెనగ పప్పులను వేసి వేపుకుంటున్నాం. ఆ తర్వాత ఆవాలు, మినప్పప్పు, పచ్చిశనగపప్పు వీటిని కూడా వేసి దోరగా వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి 4 ఎండుమిరపకాయలు, 4 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు ఇవన్నీ కూడా వేగిన తర్వాత మిక్సీ చేసి ఉంచుకున్న నువ్వులు, ధనియాల పొడిని కూడా యాడ్ చేసి బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం వేగిన తర్వాత మనం రెడీ చేసి ఉంచుకున్న ఉసిరికాయ పేస్ట్‌ని యాడ్ చేసి అందులో పసుపు, ఉప్పు రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే మన ఉసిరికాయ పులిహోరకు కావాల్సిన మిశ్రమం అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఒక్క నిమిషం పాటు ఇలాగే కలుపుకొని ఆ తర్వాత రైస్‌లో మిక్స్ చేసుకోవడమే. సీజనల్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అనేవి ప్రతి ఒక్కరూ తప్పకుండా తీసుకోవాలి. సో, ఈ సీజనల్ పులిహోరని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూడండి ఇప్పుడు మనం ముందుగానే తయారు చేసి ఉంచుకున్న రైస్‌లోకి ఈ పేస్ట్‌ని వేసుకుని ముందు కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోండి. మొత్తం అంతా ఒకేసారి వేసేయకుండా కొంచెం కొంచెం వేసి కలుపుకొని ఒకవేళ పేస్ట్ మిగిలితే ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తర్వాతైనా వాడుకోవచ్చు. అండ్ ఈ పులిహోర కలుపుకున్న తర్వాత దీన్ని వెంటనే తినేయకుండా ఒక్క అరగంట నుంచి గంట పాటు పక్కన ఉంచి తర్వాత సర్వ్ చేసుకోవాలి. అప్పుడు ఉసిరికాయల్లో ఉండే ఆ వగరనేది తెలియకుండా ఉంటుంది. జస్ట్ లైక్ మనం ఈ ఉసిరికాయలు కొండ ఉసిరికాయలు ఎప్పుడు తెచ్చుకున్నా ఊరబెట్టుకొని తింటాం కదా! అలా అన్నమాట. నచ్చింది కదూ! మరి మీరు కూడా ఈ హెల్తీ పులిహోరని ట్రై చేస్తారా? లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మీకొక హెల్తీ డిష్‌ని పరిచయం చేస్తా. ఏంటా ఇవి మసాలా వడల్లా ఉన్నాయనుకుంటున్నారా? కాదండి. ఇవి సొరకాయ అప్పాలు ఆర్ సొరకాయ వడలు అని కూడా అంటారు. సొరకాయ హెల్త్‌కి చాలా మంచిదని అందరికీ తెలిసిన విషయమే. కానీ టేస్టీగా చేసుకోలేక అవాయిడ్ చేస్తుంటారు. ఈరోజు ఒక హెల్తీ స్నాక్ చూపిస్తాను చూసేయండి. ఒక కప్పు తురిమిన సొరకాయని తీసుకొని అందులోకి అరకప్పు చిన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయలు, గంట సేపు నానబెట్టుకొని ఉంచుకున్న 1/3 కప్ పచ్చిశనగపప్పు, అరకప్పు పచ్చి నువ్వులు. నువ్వులు వేపుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత ఒక 3 పచ్చిమిరపకాయ ముక్కలు చిన్నగా చాప్ చేసుకున్నవి అండ్ కొంచెం కరివేపాకు చిన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత అందులోకే ఒక 1 ఇంచ్ అల్లంని చిన్న చిన్నగా కట్ చేసుకొని ఆ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే మనం సొరకాయ తురుము తీసుకున్నామో అదే కప్పుతో బియ్యపు పిండి, రుచికి సరిపడా ఉప్పు ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. స్టార్టింగ్‌లోనే వాటర్ వేసుకోకూడదు. ఎందుకంటే ఉల్లిపాయ, సొరకాయలో కూడా కొంచెం నీరుంటుంది. సో, ఇట్లా డ్రైగానే ఒక్కసారి బాగా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. చూడండి ఏమి వాటర్ ఏయకుండానే కలుపుతున్నాను నేను ఫస్ట్ ఇక్కడ. ఇలా ఈ పిండంతా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. చూడండి కొంచెం వాటరే పడుతుంది. ఎక్కువ పట్టదు. మన పిండి కన్సిస్టెన్సీ ఈ రకంగా ఉండాలి. మరీ సాఫ్ట్‌గా ఉండకూడదు. అలా అని మరీ గట్టిగా ఉండకూడదు. ఇలా గాని ఉంటే మనం వడ వేసుకోవడానికి కంఫర్టబుల్‌గా ఉంటుంది. ఇదిగోండి. ఇలా పిండిని రెడీ చేసి పెట్టుకొని, ఈ రకంగా చేతిలోకి చిన్న ముద్దను తీసుకొని చేతులతోనే ఒత్తేసుకోవచ్చు. ఇది మన గారెల పిండిలాగా చేతికెక్కడ అంటుకోదు. చేతిని కొంచెం వాటర్‌తో తడుపుకొని ఇలా గారె వేసేసుకోవడమే. ఈ గారె ఎక్కడ కూడా మరి లావుగా ఉండకూడదు. ఇది కొంచెం పలచగా ఉంటేనే బావుంటుంది. ఇవి ఫ్రై అయ్యాక బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి ఈ మాత్రం మందం ఉంటే సరిపోతుంది. వేడి వేడి నూనెలో ఇలా గారెని వేసేసుకోవడమే. చూడండి ఆయిల్ వేసుకునేటప్పుడు కూడా ఎక్కువ ఆయిల్‌తో డీప్ ఫ్రై చేయకండి. కొంచెం క్వాంటిటీ ఆయిల్ తీసుకున్నా సరిపోతుంది. అండ్ ఈ గారెల్ని ఇలా డీప్ ఫ్రై చేసుకోవాల్సిన అవసరమే లేదు. పాన్ మీద షాలో ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఇది ఒక రకంగా చెప్పాలంటే మన అమ్మమ్మల కాలం నాటి డిష్. ఉట్టి బియ్యపు పిండి
ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, జీలకర్రతో చేసేవాళ్ళు. మనం సొరకాయని ఏదో ఒక విధంగా మన డైలీ డైట్‌లో ఉండేలాగా చూసుకోవాలి. అందుకని ఇందులో సొరకాయ తురుము వేసుకుంటే టేస్ట్‌కి టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. అలా అని హెల్త్‌కి కూడా చాలా మంచిది. చూడండి. ఇప్పుడు ఈ గారెల్ని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్‌లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తర్వాత తీసేసుకోవడమే. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తే ఏమో బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా ఉంటాయి. మీకు ఇంకా క్రిస్పీగా కావాలి అంటే ఇంకొంచెం డార్క్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకోవచ్చు. చూడండి నేనైతే ఈ కలర్ వచ్చిన తర్వాత తీసేస్తున్నాను. ఇలా హెల్తీగా గాని పిల్లలకి చేసి పెడితే అసలు ఇందులో సొరకాయ తురుము ఉన్నట్టు కూడా వాళ్ళు ఐడెంటిఫై చేయలేరు. ప్రతిసారి సొరకాయ పప్పు సొరకాయ కూర సొరకాయ పెరుగు పచ్చడే పెడుతూ ఉంటే వాళ్ళకి బోర్ కొడుతుంది కదా! సో, ఈ రకంగా ట్రై చేసి ఒక్కసారి పిల్లలకి తినిపించండి. మళ్ళీ ఇలాంటిది చేసి పెట్టమని ఖచ్చితంగా అడిగి తీరుతారు. ఈ సొరకాయ గారెల్లో వేసిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా హెల్త్‌కి ఎంతో మంచిది. నువ్వులు, నువ్వులు ఆరోగ్యానికి ఎంతో మంచివి. మనం కంపల్సరీ నువ్వుల్ని మనం రోజువారీ ఆహారంలో యాడ్ చేసుకోవాలి. ఇక సొరకాయ గురించి చెప్పాలంటే డాక్టర్లే చెప్తున్నారు. కిడ్నీ సమస్యలకి చెక్ పెట్టాలంటే రోజు ఏదో ఒక రూపంలో సొరకాయ తీసుకోవాలి అని. కానీ ప్రతిరోజు సొరకాయ పప్పు తినలేం. అలా అని సొరకాయని జ్యూస్ లాగా చేసుకొని తాగలేం. సో, రోజుకొక వెరైటీ ఆఫ్ సొరకాయని ఏదో ఒక రకంగా ఇలా తీసుకుంటే హెల్త్‌కి ఎంతో మంచిది. చూడండి. పిండంతటితో కూడా ఇలా మీకు చూపించిన విధంగా గారెలు వేసేసుకొని తీసేసుకోవడమే. అంతే. అండ్ వీటికి మంచి కాంబినేషన్ అని చెప్పాలంటే, ఇవి ఉట్టిగా తింటేనే చానా టేస్టీగా ఉంటాయి. ఆ నువ్వులు, ఆ చిన్న చిన్న అల్లం ముక్కలు అవి పంటి కింద పడుతుంటే చానా టేస్టీగా ఉంటాయి. మీరు ఇంకా మంచిగా వీటిల్ని ఎంజాయ్ చేయాలి అంటే ఇవి పెరుగుతో చానా బావున్నాయి. జస్ట్ ఒక చిన్న బౌల్‌లో పెరుగు పెట్టుకొని, వడని పెరుగుతో నంచుకొని తినేయండి. ఇవి పులిహోరలోకి కూడా బానే ఉంటాయండి. మరి ఈరోజు తయారు చేసిన ఈ 4 డిషెస్‌ని మీరు కూడా ట్రై చేస్తారా? ట్రై చేసి మీకెలా కుదిరాయో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం నిశ్చలాస్ కిచెన్‌కి సబ్స్క్రైబ్ చేసుకొని, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో కూడా షేర్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ నిశ్చలాస్ కిచెన్. బాయ్ ఎవ్రీవన్.